ఓలా ఇక్కడ మనకి క్రిస్మస్ లైట్స్ అనేటివి ఉంటాయి. అవి ముందే అరేంజ్ చేసేసింటారు. అరేంజ్ చేసిన తర్వాత కానీ ఒక్క ప్లేస్‌లో మాత్రమే లైట్స్ ఆన్ చేస్తే మళ్ళీ సిటీ అంతా ఆన్ అయిపోతదనమాట. అప్పటినుంచి ఇంకా జనవరి ఫస్ట్ వీక్ వరకు అవి లైట్స్ అనేటివి వెలుగుతూనే ఉంటది. ఒక ఫెస్టివల్ వస్తది. అప్పటి వరకు అనమాట. ఇక్కడ మనం జనాలు చూసినట్లయితే ఈ లైట్స్‌ని చూడ్డానికి ఎంతమంది వచ్చారు చూడండి. ఫుల్‌గా క్రౌడ్ ఉన్నారనమాట. మేము కూడా లైట్ ఆన్ చేసే ముందే వచ్చేసాము. ఈ ఏరియా నేమ్ వచ్చేసి ప్యాసే దే గ్రాషియా. ప్రతి ఇయర్ ఇక్కడ క్రిస్మస్ లైట్ ఈ ఒక ప్లేస్‌లోనే ఆన్ చేసేది. ఇప్పుడు టైం అయితే 4 అవుతుంది. 6:30కి లైట్ ఆన్ చేస్తారు. ఆలోపు జనాలు చూసారా ఎంతమంది వచ్చేసి నీట్‌గా ప్లేస్ అయితే ఆక్యుపై చేసుకుంటున్నారు. అలా అలా చూసుకుంటూ సడన్‌గా టాక్సీని చూసి ఓ వావ్! అనుకున్నా అనమాట. ఎంత బాగా లైట్‌తో మెరుస్తుంది చూడండి. ఆ డ్రైవర్‌ని అప్రిషియేట్ చేయాలన్నమాట. ఇక్కడ చిన్న పెద్ద అలాంటి ఏ డిఫరెన్స్ లేకుండా అందరూ అదే ఎక్సైట్‌మెంట్‌తో ఎదురు చూస్తున్నారు. మనం ఒక్కొక్కరి ఫేస్ చూస్తే మెరుస్తా ఉన్నారు చూడండి. చిన్నపిల్లల్ని ఎత్తుకొని మరీ చూపియడానికి అట్లా వెయిట్ చేస్తున్నారు. ఈ ప్లేస్ నార్మల్ డేస్‌లో అయితే చాలా బిజీగా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. కానీ ఈరోజు అంతా క్లోజ్ చేసేసి నీట్‌గా మనుషులు నిలబడడానికి మాత్రమే సెట్ చేశారనమాట. ఇక్కడ మనము కౌంట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇంకా ఎగ్జాక్ట్‌గా ఇంకా అర్థం కావట్లేదు, ఇంకా స్టార్ట్ చేయలేదే అన్నట్టు ఉన్నారు ఒక్కొక్కరు అయితే. ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తా, ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్టు ఉన్నారనమాట. మొబైల్ చూసారా అప్పుడే స్టార్ట్ అయింది బిఫోర్ ఆఫ్టర్ అన్నట్టుగా. ఈ ప్లేస్‌లో క్రిస్మస్ లైట్స్ ఆన్ అయిన తర్వాత వస్తాం కానీ ఈరోజు మాత్రం ఫస్ట్ టైం వస్తున్నాను. సో అందుకే మరింత ఎక్సైటెడ్‌గా ఉన్నాననమాట. ఇక్కడ పైన పెట్టేసారు చూడండి మొబైల్ అయితే. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నట్టుంది. కౌంట్ స్టార్ట్ చేద్దాం మనం కూడా. 3, 2, 1. అబ్బబ్బా! ఏమన్నా అరుస్తున్నారా వీళ్ళు, మామూలుగా ఎంజాయ్ చేయట్లేదనమాట. ఫైనల్‌గా లైట్స్ అయితే అఫీషియల్‌గా ఆన్ అయిపోయాయి. ఇప్పుడు బార్సిలోనాలో ఎక్కడైతే లైట్ సెట్ చేశారో అన్నీ ఆన్ అయిపోయింటదనమాట. అప్పటినుంచి ఈ లైట్స్ చూస్తూ మనం క్రిస్మస్ వైబ్స్‌ని ఎంజాయ్ చేయొచ్చనమాట. షాప్‌లలో, రోడ్స్‌లలో అన్నీ భలే అందంగా ఉంటది బార్సిలోనా ఈ టైంలో చూడ్డానికి. ప్రతి ఒక్క స్ట్రీట్‌లో 1 ఇయర్ సెట్ చేసిన లైట్స్ నెక్స్ట్ ఇయర్‌కి మళ్ళీ వేరే డిజైన్ పెడతారనమాట. అంత బ్యూటిఫుల్‌గా ఉంటది. నైట్ టైమ్స్ అయితే ఎస్పెషల్లీ. అక్కడ స్టార్టింగ్‌లో చూసారా అక్కడ ఫైర్ వర్క్స్ కూడా పెట్టారు. అక్కడ వెళ్దాం అనుకున్నాం కానీ ఈ జనాల్ని దాటుకొని వి కుడెంట్ గో దేర్ అనమాట. సో అందుకని మిడిల్‌లో నుంచే మేము అలా చూస్తున్నాము. ఇక్కడ ఎంతమంది ఉన్నారు చూడండి. కొంచెం కూడా మూవ్ అవ్వడానికి లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ లాస్ట్ నుంచి అంటే మిడిల్‌లో నుంచి ఆ లాస్ట్ వరకు అట్లా చూసుకుంటూ వెళ్దాము. ఎలాగో వచ్చాం కాబట్టి. చలి ఎంత ఉన్నా కూడా జనాలు ఎస్పెషల్లీ ఈ క్రిస్మస్ టైంలో చాలా తిరుగుతూనే ఉంటారనమాట. ఇప్పుడు క్రిస్మస్ మార్కెట్ అని, ఎగ్జిబిషన్స్ అని, లైట్స్ అని చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది ఈ సీజన్‌లో సిటీ అంతా. సో అందుకని 1 కేజీ, 2.5 కేజీ ఉన్న స్వెటర్ తగిలించుకొని తిరుగుతూనే ఉంటారనమాట అందరూ. ఇప్పుడు దీన్ని చూసి ఎంజాయ్ చేసేద్దాం. ఫస్ట్ టైం చూసాను, చాలా ఎక్సైటెడ్గా చూసారు. ఇక్కడ లైట్స్ అన్నీ ఒకేసారి ఆన్ చేశారు. అండ్ మనకి బార్సిలోనాలో ప్రతి ఒక్క ప్లేస్లో లైట్స్ అనేది ఆన్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ
ఇక్కడ చూసారా, ఇది కాసా బటియో అనే రెస్టారెంట్ అనమాట. ఇది గౌడీ డిజైన్ చేసిన వన్ ఆఫ్ ది మాస్టర్ పీస్ అనమాట. సో ఇక్కడ కూడా పిక్చర్ అనేది ప్లే చేస్తున్నారు చాలా బ్యూటిఫుల్గా. దీన్ని కూడా కలర్తో డిజైన్ చేసేసి లైట్స్ ఆన్ చేసినట్టున్నారు, అందుకే ఇది ఇంత మెరుస్తూ ఉంది ఆ లైట్స్ మధ్యలో. ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ విజిటింగ్ ప్లేస్ ఇన్ బార్సిలోనా అనమాట. ఇది ఏంటి అంటే శాండ్ హోర్ది అనే ఫెస్టివల్ రోజు దీన్ని మంచిగా ఫ్లవర్తో డెకరేట్ చేసి అక్కడ అంతా మూవీ అనేది ప్లే చేస్తారు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎవరైనా బార్సిలోనాకి వస్తే ఈ ప్లేస్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. దీన్ని కూడా చూసి ఎంజాయ్ చేసేద్దాం. లైట్స్ ఆన్ అయిన తర్వాత జనాలందరూ ఫొటోస్ తీసుకునే వాళ్ళు, ఫొటోస్, రీల్స్, వ్లాగ్స్ చేసేవాళ్ళు, వ్లాగ్స్ అన్నీ చేసుకుంటూ ఉన్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు మంచిగా ప్లేస్ దొరికింది. మామూలుగా అయితే లైట్స్ ఆన్ అయిన తర్వాత ఇక్కడ వెహికల్స్ అనేది వెళ్తూ ఉంటాయి, మనం మిడిల్లో వచ్చి తీసుకునే ఛాన్సెస్ అస్సలు ఉండదు. అందుకనేసి బాగా మంచిగా యూటిలైజ్ చేసుకుంటున్నాం అందరం. అయితే ఇంకా మనం ముందుకి అట్లా నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ ఉంది, అక్కడికి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేద్దాం మనం అక్కడ. చూసారా, క్లోజ్ లుక్ వేసుకున్నట్లయితే ఈ లైట్స్ కాకరొత్తులు వెలుగుతాయి కదా, అలా కనిపిస్తున్నాయి కదా, నాకైతే అట్లే అనిపించింది. ఒక్కొక్క లైన్ స్టాండింగ్ లైన్ లాగా భలే హ్యాంగ్ చేసి ఉంటారనమాట. అక్కడ బార్సిలోనా అనే లెటర్ కనిపిస్తుంది చూడు ఇప్పుడు మనకు. నుంచి మనం ఇలా చూసినాం అనుకోండి, రోడ్ అంతా భలే బ్యూటిఫుల్గా ఉంటుంది, మాటలు లేవు. ఈయన చూసారా, శాంటాక్లాస్ వేసుకొని ఎంత మంచిగా ప్లాన్ చేసుకొని వచ్చారో. మేబీ వ్లాగర్ అనుకుంటా, అందుకనే గింబల్ తీసుకొని మంచిగా వీడియో చేసుకుంటూ అందరినీ ఇన్వైట్ చేస్తూ భలే తీసుకుంటున్నాడు అనమాట, డీజే కూడా పెట్టేసి. ఇంకా ఇంటికి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. మెట్రో చూస్తే అబ్బబ్బా క్రౌడ్తో అయితే డైరెక్షన్ మొత్తం మార్చేశారు. అందుకనేసి మేము వేరే మెట్రోకి వచ్చాము. వచ్చి చూస్తే ఇక్కడ కూడా జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి దొబ్బుకొని అట్లా ఏం పోలేదు. నీట్గా లైన్లో ఉండి ఎంత చక్కగా వెళ్తున్నారు చూడండి. భలే నీట్గా నావిగేట్ కూడా చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ చూడండి, మా ఏరియాలో లైట్స్ వెలిగిపోయాయి. వెళ్ళేటప్పుడు లైట్స్ ఏం లేవన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఆ ప్లేస్ నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత మెరుస్తున్నాయి అనమాట.